వచ్చే ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయి అంటారు. ఇక వచ్చే ఇస్తున్నాం రేషన్ కార్డులు వచ్చాయి అంటారు. ఒకటి కూడా కనీసం మన వరకు ఒక్క పథకం కూడా అందింది లేదు. ఏమనంటే ఫ్రీ బస్ అంటారు. ఇక బస్సు ఎప్పుడు ఎక్కనట్టు మనము ఇప్పుడే ఎక్కుతున్నట్టు, ఎప్పుడు ఎర్ర బస్సు ముఖం చూడనట్టే ఫ్రీ బస్ అని చెప్తున్నారు. అది ఒక్కటే చెప్తారు తప్పిస్తే మాట్లాడుతూ ఒక మాట చెప్తున్నారు. మనం చేసిన పథకాలు, మనం తెచ్చిన పనులు ఇంటింటికి పోయి చెప్పాలంట. అసలు ఏం చేసిండని చెప్తారు? కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఏం చేసిండని చెప్తారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇంతకుముందు మాట్లాడుతూ కార్తీక్ ఒక మాట అన్నాడు, కలకలలాడుతుంది మన పార్టీ ఆఫీస్ అని. ఒకటి మాత్రం వాస్తవం, కష్టం వచ్చినా సంతోషం వచ్చినా రాష్ట్రంలో కేసీఆర్ గారు గుర్తుకొస్తున్నారు. సంతోషంగా ఉన్నామంటే 10 సంవత్సరాల పాలనతోని నేను సంతోషంగా ఉన్నాను, ఆయన పుణ్యం అనే మాట గుర్తుకొస్తూ ఉంది. కష్టం వస్తే పలానా పెద్ద ఆయన కేసీఆర్ ఉంటే ఈ కష్టం నాకు రాకుండా అనే మాట ప్రతి ఒక్కరి దగ్గర నుండి ఎవరిని కదిలించినా సంవత్సరంన్నర అయిపోయింది, ఇంకా 3.5 సంవత్సరాలు ఎట్లా భరించాలమ్మా అనే మాట ప్రతి ఒక్కరి నోటిలో మాట్లాడుతున్న విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళు బుద్ధి చెప్పాలి. 3.5 ఏళ్ళ దాకా ఎలక్షన్లు లేవు, కానీ బుద్ధి చెప్పాలంటే కిందికి వెళ్ళి కొట్టుకుంటూ రావాలి కదా. వార్డు మెంబర్ కానివ్వండి, సర్పంచ్ కానివ్వండి, ఎంపీటీసీ కానివ్వండి, కౌన్సిలర్ కానివ్వండి, ఎలక్షన్ ఏదైనా గెలుపు బీఆర్ఎస్ పార్టీదే కావాలి. అక్కడ తగులుతూనే కదా పైన తగిలేది, కింద తగులుకుంటూ వస్తేనే పైన తగులుతుంది. ఖచ్చితంగా ఆ విధంగా అందరు కూడా కొత్త పాత లేకుండా అందరం కలిసి వచ్చిన వాళ్ళందరం కూడా పాత వాళ్ళందరూ కూడా కలిసి శంకర్పల్లిలో ఖచ్చితంగా మున్సిపాలిటీలో కానీ మండల్లో కానీ చేవేళ్ళ కాన్స్టిట్యున్సీలో మొత్తం రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేటట్టు మనమందరం పనిచేద్దామని తెలియజేస్తూ గోవర్ధన్ గారు వాళ్ళ టీం అందరినీ మరొకసారి స్వాగతం చెప్తా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. పెద్దలు మధుసూదన్ చారి గారిని వాళ్ళ ముఖ్యమైన ఉద్దేశం ఏందో చెప్పాలని కోరుకుంటున్నాను. సభాధ్యక్షులు సోదరులు కార్తీక్ రెడ్డి గారు, ఈరోజు తెలంగాణ ప్రజల హృదయ స్పందనకు నిదర్శనంగా 1 సంవత్సర 2 మాసాల కాలంలో నమ్మి అధికారంలోకి తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం తెలంగాణను కారు చీకట్లమయం చేస్తున్నటువంటి ఈ స్థితిని ఎదిరించాలి. నా మాతృ సంస్థ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారి నాయకత్వాన్ని సమున్నతం చేయాలనేటువంటి ఆలోచనతో తిరిగి పార్టీలో చేరినటువంటి సోదరులు గోవర్ధన్ రెడ్డి గారికి, వారితో పాటు విచ్చేసినటువంటి సోదరులందరికీ, మన ప్రియతమ నాయకులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, యువ నాయకుడు, తెలంగాణ ప్రజల ఎవరి నోట విన్న సమర్థుడైనటువంటి నాయకుడిగా గౌరవించబడుతున్నటువంటి కేటీ రామారావు గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యురాలైనటువంటి సోదరి సబితా ఇంద్రారెడ్డి గారు, పెద్దలు మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ మహమూద్ అలీ గారు, నరేందర్ రెడ్డి గారు, గౌరవ మాజీ శాసనసభ్యులు ఆనంద్ గారు, ఆర్ఎల్ఆర్ గారు, అదేవిధంగా మన పార్టీ నాయకులైనటువంటి పెద్దలందరికీ, కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, గౌరవ కేటీఆర్ గారి అనుమతితో నిన్న కాక మొన్న శివరాత్రి పర్వదినం జరిగింది. మనందరికీ తెలుసు, కాకతీయుల రాజధాని అయినటువంటి ఓరుగల్లు అనేక శివాలయాలకు ప్రసిద్ధి. ఒక మా నియోజకవర్గంలోనే 20 శివాలయాలు ఉన్నాయి. అపురూపమైనటువంటి శిల్పకళా సంపద, అపురూపమైనటువంటి దేవాలయాలు ఉంటే నేను ఒక్కసారి మా నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలను సందర్శించాలని ఉదయం 10:30కు స్టార్ట్ అయ్యి రాత్రి 12:30 వరకు దేవాలయాలన్నింటినీ
దర్శించుకుంటున్నటువంటి తరుణంలో భక్తి పారవశంతో ఉన్నటువంటి సమూహాలన్నీ భక్తులందరూ కూడా నన్ను చూడగానే మళ్ళీ కేసీఆర్ గారు రావాలి, కేసీఆర్ గారు రావాలి, కేసీఆర్ గారు కావాలి అనేటువంటి, ఎక్కడికి పోయినా అంటే ఇది ఒక సమర్థుడైనటువంటి నాయకుడు. తెలంగాణ సాధించి తెలంగాణ రాష్ట్రాన్ని, ఇక్కడ తెలంగాణ రాకముందు మేము 94లో నేను మొదటిసారి శాసనసభ్యుడిని అయినా. భారతదేశం మొత్తంలో డార్క్ ఏరియాస్ అంటే భూగర్భ జలాలు అడుగంటినటువంటి ప్రాంతం భారతదేశంలో నంబర్ 1గా ఉన్నది ఆ రోజులలో తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాడు కాకున్నప్పటికీ సమైక్య ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంగా కొనసాగుతున్నన్ని రోజులు కూడా డార్క్ ఏరియాస్ ఎక్కడ అంటే తెలంగాణకు ఆ పేరు, ఆ ముద్ర పడ్డది. మన నాయకుడైనటువంటి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత భూగర్భ జలాలు బ్రహ్మాండంగా, ఎండాకాలంలో కూడా చెరువులు మత్తళ్ళు పడ్డటువంటి సీన్ ఈ దేశంలో ఎక్కడన్నా ఆవిష్కరించబడ్డది అని అంటే అది 10 సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలో అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నా. అందుకనే కేసీఆర్ గారి పాలన స్వర్ణయుగం అంటే గోల్డెన్ ఏజ్. ఇప్పుడు కొనసాగుతున్నది డార్క్ ఏజ్ అంటే చీకటి యుగం. 1 సంవత్సర కాలంలో తెలంగాణలో ఉన్నటువంటి ఏ ఒక్క ప్రజలు కూడా, ఏ ఒక్క వర్గంగా కూడా, యువకులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, కార్మికులు కావచ్చు, కర్షకులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, ఏ ఒక్క రంగం కూడా మరి రేవంత్ రెడ్డి పాలనలో చక్కగా ఉన్నటువంటి పరిస్థితి లేదు. గాలి మాటలు చెప్పడం, గాలి తిరగడమే తప్ప ఉత్తర కుమార ప్రగల్భాలతో కాలక్షేపం చేసేటువంటి ప్రయత్నం కొనసాగుతూ ఉన్నది. నిన్న ఇవాళ జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాల పరంపరను చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి గారి కౌంట్ డౌన్ ప్రారంభమైందని నేను వ్యక్తిగా నమ్ముతా ఉన్నా. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి ఇన్ఛార్జిను మార్చడం జరిగింది. అనేక రకాలుగా హైకమాండ్కు ఈ పాలనా దుర్మార్గం తెలిసి వస్తూ ఉన్నది కాబట్టి సరి అయినటువంటి రిపోర్టింగ్ లేదు. వచ్చినటువంటి అబ్జర్వర్లను కూడా మేనేజ్ చేస్తున్నారనేటువంటి భావన బహుశా కాంగ్రెస్ కలిగినట్టున్నది. ఈ ఇన్ఛార్జ్ చేంజ్ అనేది కౌంటర్కు నిదర్శనంగా నేను భావిస్తూ ఉన్నా. అందుకనే మనమందరం కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయం. కేసీఆర్ గారి పాలన ఇందాక మనవి చేసినట్టు ఒక స్వర్ణయుగం, ఒక రాష్ట్రం అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితులను చక్కదిద్ది బంగారు బాటలు కేసీఆర్ గారు వేస్తే అద్భుతమైనటువంటి రాష్ట్రాన్ని కాంగ్రెస్ చేతికి వస్తే దాన్ని మళ్ళీ అస్తవ్యస్తం చేసినటువంటి దుర్మార్గపు చరిత్ర తెలంగాణ విషయంలో 1956 నుండి ఈనాటి వరకు ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా కాంగ్రెస్ పార్టీ తెలంగాణను చిన్నాభిన్నం చేసిందే తప్ప మంచి చేసినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి మళ్ళీ గతవైభవం మనకు పునరావృతం కావాలి. మన నాయకుడైనటువంటి కేసీఆర్ గారి సమర్థ నాయకత్వంలో ఈ పార్టీ అధికారంలోకి రావాలి. అధికారంలోకి రావడంతో పాటు దేశానికే ఆదర్శప్రాయమైనటువంటి రాష్ట్రంగా మళ్ళీ రూపాంతరం చెందాలి అనంటే ప్రతి కార్యకర్త, ఇందాక సోదరి మాజీ మంత్రి వర్యులు గారు చెప్పినట్టు, ప్రతి ఎన్నికను ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్నికల్లో గెలిచేటువంటి సత్తా లేదు. వాళ్ళ పాలనా వ్యవహారం ప్రజల్లో వెల్లువెత్తుతున్నటువంటి వ్యతిరేకత అర్థమవుతూ ఉన్నది. కాబట్టి నిన్న ఒక గ్రామానికి పోతే వాళ్ళు ఇండ్ల లిస్టు, ఆ ఊళ్ళో 500 ఇండ్లుంటే 300 పేర్ల లిస్టు రాసిందట. సాధ్యమవుతుందా ఇది? అంటే మళ్ళీ నమ్మించి మోసం చేయాలనేటువంటి ఆలోచనే కాంగ్రెస్ పార్టీ తప్ప, కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉన్నారు. ఈ సంవత్సర కాలంలో హామీలు నెరవేర్చడంలో కానీ,
సమర్థవంతమైనటువంటి పాలన అందించడంలో కానీ పూర్తిగా వైఫల్యమైనటువంటి వారి పనితీరును ప్రజాక్షేత్రంలో మనం ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉండాలి. ఆ రకంగా ప్రజల్ని చైతన్యవంతం చేయాలి. తెలంగాణకు ఏకైక పార్టీ తెలంగాణ ప్రయోజనాలకు పనిచేసేది బీఆర్ఎస్ అనేటువంటి విషయంలో ఇప్పుడున్నటువంటి ప్రజానీకానికి కూడా కొంత స్పష్టత వస్తున్నప్పటికీ దాన్ని నిరంతరం ఒక కార్యాచరణగా ప్రజాక్షేత్రంలోకి తీసుకుపోవాలనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ తెలియజేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున అంటే ఒక నాయకుడు అనుకోని పరిస్థితులలో పార్టీ నుండి పోతే ఆ నాయకుడు ఆయన నాయకత్వాన మిగతా నాయకులు కూడా వాస్తవాన్ని గ్రహించి తండోపతండాలుగా తరలి వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది అంటే ఆ పాలన నిర్వాహకం ఒకటైతే మన పార్టీ మన నాయకత్వం చేసినటువంటి పరిపాలన తీరే ఇందుకు నిదర్శనం. కాబట్టి కేసీఆర్ గారి పాలన అంటే ప్రజలకు భరోసా. కేసీఆర్ గారి పాలన అంటే ప్రజలు ఆశించిన దానికంటే ఎక్కువ వాళ్ళకు సంక్షేమాన్ని అభివృద్ధిని ఫలితాలను అందించడం. కాబట్టి మరి ఇవన్నీ కూడా అమలు కావాలి అని అంటే మనం అందరం ఇంకా బలమైనటువంటి శక్తిగా ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. అవకాశాలని అందిపుచ్చుకొని దాన్ని సద్వినియోగం చేసుకోవాలనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై తెలంగాణ. ప్రతి యుద్ధానికి ఒక అర్జునుడు కావాలి, ప్రతి కురుక్షేత్రానికి ఒక అర్జునుడు కావాలి. రానున్న ఎన్నికల కురుక్షేత్రానికి మన పార్టీని నెగ్గడానికి ఆయుధాలు అస్త్రపోతున్న రామన్న మన అర్జునుడు. ఈ యొక్క అర్జునుడిని ఈ సభను ఉద్దేశించి మాట్లాడాలని చెప్పి కోరుకుంటున్నారు. జై తెలంగాణ. ముందుగా మా తమ్ముడు పట్లోళ్ళ కార్తిక్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒకసారి ముందుకు రండి. ఒక్క నిమిషం ముందు వారికి ఒక బొకే ఇచ్చి వారికి ఒక షాల్ కప్పి తర్వాత మాట్లాడుకుందాం. తమ్ముడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా తప్పకుండా